ట్రాన్స్జెండర్లు అనగానే సమాజంలో ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది. వివక్ష కూడా ఎక్కువే. అలాంటి పరిస్థితి పోగొట్టేలా, వాళ్లు గౌరవంగా జీవించేలా విశాఖ కలెక్టర్ చొరవ తీసుకున్నారు. 3 ట్రాన్స్జెండర్లకు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి చేతుల మీదుగా ఆటోలు అందించారు. 3 నెలలు సక్రమంగా నడిపితే సిఎస్ఆర్లో భాగంగా ₹1,00,000 ఇస్తామని భరోసా ఇచ్చారు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా ప్రభుత్వం ఈ దివ్యాంగులు అదేవిధంగా మనకి సీనియర్ సిటిజన్ ట్రాన్స్జెండర్ ఇచ్చే దానిలో కూడా మొన్ననే దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చింది. ట్రాన్స్జెండర్స్ కూడా స్త్రీ శక్తి పథకంలో ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం జరిగింది. వీరి సంక్షేమానికి అభ్యున్నతికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అదేవిధంగా ట్రాన్స్జెండర్ బోర్డు ఏర్పాటు చేసి వారి యొక్క సౌకర్యాలకు కూడా వారి యొక్క హక్కుల కోసం కూడా మేము కృషి చేస్తున్నామండి. ట్రాన్స్జెండర్ అనేది సమాజంలో చాలా వివక్షత ఉందండి, డిస్క్రిమినేషన్ అనేది ఉందండి సొసైటీలో. కానీ నిజంగా ఆ డిస్క్రిమినేషన్ తగ్గట్టు ఈరోజు మాకు నిజంగా ఒక బెనిఫిట్, ఒక ఆఫర్ మాకు హానరబుల్ కలెక్టర్ గారు, సిపి గారు, అలాగే మినిస్టర్ గారు, మన డిసబిలిటీ డిపార్ట్మెంట్ నుంచి ఏడీ మేడం గారు మా గురించి ఎంతో, మా పట్ల ఎంతో ఆతృత మనకి దృష్టి పెట్టి మా గురించి పోరాడి ఈరోజు మాకు ఆటోలు ఇప్పించడం జరిగిందండి. సో నిజంగా సమాజంలో మేము కూడా బ్రతకగలమని ప్రూవ్ చేసుకోవడానికి ఈ ఆటో మాకు ఇప్పించారండి. చాలా సంతోషకరమైన విషయం. మేము గతంలో కంటే ఇప్పుడు అన్నింటిలో రంగంలో కూడా మాకు ఒక స్థానం ఉందని గుర్తించుకుంటున్నామని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఇలాంటి ముందుకి అందరూ కూడా మా ట్రాన్స్జెండర్లు అందరూ కూడా యాక్టివ్గా ఉండాలని మేము కోరుకుంటున్నామండి.